వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్. కార్తీక దీపం సీరియల్లో కార్తీక్ మాట్లాడుతుంటే శ్రీధర్ కావేరి ఇద్దరూ వింటుంటారు. ఈ సీన్ మొత్తానికి మనం ఊహించినట్లే ఎమోషనల్గా సాగింది. శ్రీధర్ మారాడు, పెళ్లికి వస్తాను అని మాటిచ్చాడు. ఈ క్రమంలోనే పారుతో చేసిన ఛాలెంజ్లో మన కార్తీక్ గెలిచాడు కూడా. గుమ్మం బయటగిరిలో పారుని కూర్చోబెట్టేశాడు. ఇప్పుడు ఆ వివరాలు కూడా చూద్దాం. కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఆగస్ట్ 19 ఎపిసోడ్లో అసలు పరిచయం లేని మనుషుల్లా మాట్లాడుకుందామా అని కార్తీక్ శ్రీధర్ని అడిగితే, సరే అయితే నీ ఇష్టం, నా పేరు శ్రీధర్ చెప్పు అంటాడు పొగరుగా శ్రీధర్. కార్తీక్ ఎమోషనల్గా, నా పేరు కార్తీక్, ఇది నా కథ అని మొదలుపెడతాడు. ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది. అందరిలానే నాకు ఒక ఆశుంది. నా ఆశలు నెరవేర్చుకోవడం కోసమే లండన్ నుంచి ఇండియాకి వచ్చాను. నా కుటుంబం ఇలాగే ఉంటుందని ఆశపడ్డాను. కాని అది ముక్కలైపోయింది. ఆశ నరికేసిన చెట్టులాంటిది, మళ్ళీ చిగురిస్తుంది. సరే అని మళ్లీ జీవితంలో ముందుకు వెళ్దాం అనుకునేలోపు అయిన వాళ్లతో మాట పట్టింపులు వచ్చాయి. ఇల్లు వదిలి తల్లి భార్య కూతురితో సహా బయటికి రావాల్సి వచ్చింది. నా ఆశ చావలేదు. మళ్లీ జీవితాన్ని మొదలుపెట్టాను. ఒకసారి కూర్చుని ఆలోచించాను, నా ఆశలేంటి, నా లక్ష్యమేంటి అని అంటూ కార్తీక్ చెబుతుంటే శ్రీధర్ కావేరీలు ఎమోషనల్ అవ్వడం మొదలుపెడతారు. నా ఆశ నా ఫ్యామిలీ సంతోషంగా ఉండాలి. నా ఆశ బంధువులంతా కలిసి ఉండాలి. నా ఆశ నాకు జన్మనిచ్చిన నా తల్లి కోరిక తీర్చాలి. నాతో జీవితాన్ని పంచుకున్న నా భార్య కోరిక తీర్చాలి. నా ఆశనేనే జీవితమని బతుకుతున్న నా కూతురు ఆశ తీర్చాలి. నా ఆశ అందరి ముఖాల్లో సంతోషం చూడాలి. అందరూ ఒకచోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు వడ్డించుకుంటూ ఒకరిని ఒకరు వరసలతో పిలుచుకుంటూ భోజనం చేస్తుంటే అది నేను చూడాలి. అలాంటి ఒక అందమైన రోజుని మా జీవితాల్లోకి తీసుకొచ్చే రోజు వచ్చింది. కాని అడుగుదూరంలోనే ఆగిపోయి నా పిలుపు కోసం ఎదురుచూస్తుంది అంటాడు కార్తీక్ కళ్ళనిండా నీళ్లతో. కార్తీక్ మాటలకు శ్రీధర్ కావేరీల మనసులో కరిగిపోతున్నా శ్రీధర్ మాత్రం పొగరుగా కావాలనే కాలుమీద కాలు వేసుకుని పట్టనట్లుగా నటించే ప్రయత్నం చేస్తుంటాడు. అప్పుడే కార్తీక్ ముఖంలోని నవ్వు తెచ్చిపెట్టుకుని, మీకు పరిచయం లేకపోవచ్చు, మా నాన్న పేరు కూడా శ్రీధరే. ఆయనంటే నాకు చాలా ఇష్టం. నాకున్న బెస్ట్ ఫ్రెండ్ అతను. ఆయన ఇంట్లో సిగరెట్ కాలుస్తారని మందు తాగుతారని నాకు మాత్రమే తెలుసు. నేను లండన్ నుంచి వచ్చేటప్పుడు ఆయన కోసం ఒక లైటర్ కొన్నాను అంటూ కార్తీక్ చెబుతుంటే తండ్రిగా శ్రీధర్ మనసు ముక్కలైపోతుంది. కాలుమీద కాలు తీసేసి ఎమోషనల్గా కార్తీక్ చెప్పేది వింటుంటాడు. కార్తీక్ అలా చెప్పగానే గతంలోకి వెళ్తాడు శ్రీధర్. లండన్ నుంచి నాకేం తెచ్చావ్రా అని శ్రీధర్ అడిగితే కార్తీక్ లైటర్ చూపించడం, దాన్ని సంబరంగా తీసుకోవడమంతా గుర్తొస్తుంది శ్రీధర్కి. అప్పుడు కార్తీక్ శ్రీధర్కి చెబుతుంటాడు, ఆ లైటర్ని మా నాన్న నా గుర్తుగా తన దగ్గరే పెట్టుకున్నాడు అని కార్తీక్ చెబుతుంటే శ్రీధర్కి ఏడుపు వచ్చేస్తుంటుంది. నాన్న అంటే నమ్మకం, నాన్న అంటే ధైర్యం, నాన్న అంటే బాధ్యత, నాన్న అంటే బతికినంతకాలం మరిచిపోలేని ఒక అపురూపమైన జ్ఞాపకం. అలాంటి నాన్న నన్ను మోసం చేశాడు అని కార్తీక్ చెబుతుంటే శ్రీధర్కి కావేరీకి ఏడుపు వస్తూ ఉంటుంది. మా నాన్న అబద్ధాలు చెప్పడు అనేది నా నమ్మకం. ముందు ఆ నమ్మకాన్ని చంపేశాడు. నాకు మా అమ్మకు మాత్రమే మా నాన్న సొంతం అనేది మా ధైర్యం. ఆ తర్వాత ధైర్యాన్నే చంపేశాడు. నా తల్లి లేవలేని స్థితిలో ఉందని ఏనాడు బాధపడలేదు. ఎందుకంటే బాధ్యత కలిగిన నా తండ్రి అంత ప్రేమగా చూసుకునేవాడు. కాని ఆ బాధ్యతను కూడా మా నాన్న చంపేశాడు అని చెప్పగానే శ్రీధర్ కళ్ళజోడు తీసి కన్నీళ్లు తుడుచుకుంటూ కొడుకు పక్కనే కూలబడిపోతాడు. కావేరి కూడా బాగా ఏడుస్తూ నిలబడిపోతుంది. ఎవరివల్ల అయినా పిల్లలు బాధపడితే తండ్రికి చెప్పుకుంటారు. తండ్రి పిల్లల్ని బాధపెడితే ఎవరికి చెప్పుకోవాలి? నమ్మినవాడు మోసం చేస్తే కొట్టాలనిపిస్తుంది. కాని జన్మనిచ్చినవాడే మోసం చేస్తే ఏం చెయ్యాలో నువ్వే చెప్పు.
మన తల్లిని ఎవరైనా బాధపెడితే మనం వదిలిపెట్టాం. మరి ఆ బాధపెట్టిన వాడే తండ్రి అయితే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. తనే సర్వస్వం అని నమ్మే నా తల్లికి ఆ జీవితంలో మరొకరు ఉన్నారని తెలిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించు. నీలాగే నీకు నీ తండ్రి చేస్తే క్షమిస్తావా? దూరం పెడతావా? అంటాడు కార్తీక్ ఏడుస్తూ. తండ్రి స్థానంలో నిలబడి ఆలోచిస్తే అది బాధ. కాని కొడుకు స్థానంలో ఉండి ఆలోచిస్తే అది నరకం. గత సంవత్సరంగా నేను నరకం అనుభవిస్తున్నాను. రోజూ ఏడుస్తూ నిద్రపోతున్న నా తల్లి ముఖంలో ఎప్పుడు సంతోషం చూస్తానా అని ఎదురుచూస్తున్నాను. నా తల్లి ముఖంలో సంతోషం చూసే రోజు వచ్చింది. తనకు దూరమైన బంధాలు తనకు దగ్గర అయ్యే రోజు వచ్చింది. నా పెళ్లి చాలా సమస్యలకు పరిష్కారం. నా పెళ్లి కొన్ని బాధలకు శాశ్వత ముగింపు. అంత బాగా జరుగుతుందనుకునే లోపుని తండ్రిని పెళ్లికి రాను అంటే ఎలా ఉంటుంది అంటాడు కార్తీక్ ఆవేదనగా. శ్రీధర్ కన్నీళ్లు తుడుచుకుంటూనే ఉంటాడు. నీ తండ్రి రాకపోవడం వల్లే నీ తల్లి ఆనందం దూరమైపోతుంటే ఎలా ఉంటుంది? నీ తండ్రి రాకపోతే నీకు అందరిలో తలదించుకునే పరిస్థితి వస్తే నీకు ఎలా ఉంటుంది? నువ్వు నా స్థానంలో ఉండి ఉంటే, నాలాంటి తండ్రి నీకు ఉండి ఉంటే నా బాధ నీకు అర్థమయ్యేది. ఆడది భర్త చనిపోతే విధవ అవుతుంది. మరి నా తల్లి ఏం పాపం చేసిందని భర్త ఉండగానే లేనట్లుగా బతకాలి? మా అమ్మ మా నాన్నను వద్దు అనుకుంది. దానికి కారణం మా నాన్న చేసిన తప్పే. అలా అని మా అమ్మ మరో పెళ్లి చేసుకోలేదు. చేసుకుని ఉంటే అవమానంతో మా నాన్నూరి వేసుకుని చచ్చేవాడు అంటూ కార్తీక్ మాట్లాడుతూనే ఉంటాడు. శ్రీధర్ మామ ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు అయితే నీ తండ్రిని అడుగుతావా లేదా? నేను నా తండ్రిని ఇలాగే అడగాలనుకున్నాను. కాని అడగలేను. ఆయనకు గౌరవాన్ని నిలబెట్టడం రాదు. అలా అనిదారిన పోయేవాణ్ణి నాన్నా అని పిలవలేను కదా. కాని మా అమ్మ గౌరవాన్ని నిలబెట్టడానికైనా పెళ్లికి వస్తే బాగుండు అని పైకి లేచి కళ్ళు తుచ్చుకుంటూ సారీ సార్, నా కథ అంతా మీతో చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వెళ్ళిపోయే ముందు చివరిగా ఒక మాట. నా స్థానంలో మీరు ఉంటే మీ తండ్రి పెళ్లికి రావాలని కోరుకుంటారా? కోరుకోరా అంటాడు కార్తీక్. కోరుకుంటాను అంటాడు శ్రీధర్ ఆవేదనగా. నా తండ్రి స్థానంలో మీరు ఉంటే మీ కొడుకు పెళ్లికి మీరు వెళ్తారా? వెళ్లరా అంటాడు కార్తీక్ కన్నీళ్లతో. వెళ్తాను అంటాడు శ్రీధర్. వెళ్తాను. నా కొడుకు పెళ్లికి నేను వెళ్తాను అంటాడు మరోసారి శ్రీధర్ ఎమోషనల్గా. వెంటనే కార్తీక్ కళ్ళు తుడుచుకుని, ఈ మాట వింటే మీ కొడుకు మీ భార్య చాలా సంతోషిస్తారు సార్. వెళ్తాను సారని దండం పెట్టి వస్తా చిన్నమ్మ అనేసి వెళ్ళిపోతాడు. వెంటనే కావేరి శ్రీధర్ వైపు అనుమానంగా చూస్తూ, మీరు నిజంగానే వెళ్తారా? లేక మీ కొడుకుని మోసం చెయ్యాలని అలా చెప్పారా? అంటుంది. శ్రీధర్ మాత్రం మౌనంగానే బాధలో ఉండిపోతాడు. ఇక పారు రాత్రి అంతా నిద్రపోదు. నిద్ర ఆపుకోవడానికి తలలో పువ్వుల దగ్గరనుంచి చెవి జుంకాల వరకు అన్ని తీసేస్తుంది. ఆ కార్తిక్గాడనుకున్నది జరగదు అని పావు తక్కువ 9 వరకు గదిలోంచి బయటికే రాదు. బయటికి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి దెయ్యంలా కార్తిక్గాడు గెలవలేడు, నా దగ్గర బానిసలా మారాల్సిందే అని సంబరపడుతూ ఉంటుంది. ఇక దీప కార్తీక్ అప్పుడే పనికి వస్తుంటారు. పారుని అలా నిలబడి ఉండటం చూసి కెవ్వంటారు దీప కార్తీక్ ఇద్దరు. ఎవరమ్మ నువ్వు? ఇక్కడ నేకేం పని అని కార్తీక్ అంటాడు. నేనే అని జుట్టు వెనక్కి వేసుకుంటుంది పారు. పారు నువ్వా అంటూ కార్తీక్ మాట కలుపుతాడు. రే 9 ఏదిరా నీ ఛాలెంజ్ అని పారు పొగరుగా మాట్లాడుతుంటే కార్తీక్, అయ్యో పారు అదేం లేదు, ఊరికే ఫ్లోలో 100 అంటాం. అవన్నీ పట్టించుకుని నిద్ర కూడా పోలేదా నువ్వు అంటూ సర్ది చెప్పి పారుని కూల్ చేయడానికి ప్రయత్నిస్తుండగానే ఎపిసోడ్ అయిపోయింది. అయితే కమింగ్ అప్లో పారు ఆ గిరిలో ఉంటుంది. చుట్టూ శివన్నారాయణ, దశరథ్, సుమిత్ర, జో, దీప, కార్తీక్ ఉంటారు. అసలేం జరిగిందో, పారు అందులోకి ఎలా వచ్చిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే. అయితే కార్తీక్ ధీమాగా ఆ కమింగప్లో
పెళ్లికి మా నాన్న వస్తున్నాడు. మా పెళ్లి మీ ఇంట్లోనే జరుగుతుంది అంటాడు. ఇక శివన్నారాయణ కూడా, ఈ పెళ్లి నా నిర్ణయం. ఇది జరిగి తీరుతుంది. జరగదని ఎవరైనా ఏదైనా ప్రయత్నాలు చేస్తే వారికి మామూలుగా ఉండదు అని వార్నింగ్ ఇస్తుంటాడు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.